అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. కాకరకాయలతో ఈరోజు నేను ఒక మంచి ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. కాకపోతే ఇది డీప్ ఫ్రై కాదు, తక్కువ నూనెతో మన ఉల్లిపాయలు కాకరకాయలు యూస్ చేసి ఒక స్టర్ ఫ్రై చేయబోతున్నాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. సో రండి, ఈ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 2 పెద్ద కాకరకాయలని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసి ఇలా స్లైసెస్ లాగా కట్ చేయాలి. ఈ స్లైసెస్ కొంచెం మీడియం థిక్నెస్లో ఉంటే బాగుంటుంది. నేను ఇక్కడ వీటికి ఉన్న గింజలు తీసేస్తున్నాను. మీకు కావాలంటే గింజలు ఉంచి కూడా ఈ కూర చేసుకోవచ్చు. సో వీటన్నిటిని ఒక బౌల్లో వేసి వీటిల్లో ఉన్న చేదు తగ్గించడానికి నేను కొద్దిగా ఉప్పు వేసి ఈ స్లైసెస్కి బాగా పట్టేట్టు కలుపుతున్నాను. దీన్ని కనీసం 10 నిమిషాలు ఇలానే వదిలేస్తే ఇందులో చేదు మొత్తం ఉప్పు ఈజీగా లాగేస్తుంది. 10 నిమిషాల తర్వాత ఉప్పుదనం పోవడానికి ఇందులో నీళ్లు పోసి కడిగేయాలి. వీటిని వడకట్టి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను 4 టేబుల్ స్పూన్లంత నూనె వేస్తున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసి బాగా కలపాలి. ఇందులో 4 పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ కూరలో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయల్ని 2-3 నిమిషాలు వేస్తే బాగుంటుంది. 3 నిమిషాల తర్వాత ఇందులో ఆల్రెడీ తరిగిన కాకరకాయ స్లైస్లు వేసి ఉల్లిపాయలతో కలిపి వేయించాలి. పొయ్యిని మీడియం హై ఫ్లేమ్లోకి మార్చి వీటిని కనీసం 10 నిమిషాలు వేస్తే బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత ఇవి కాస్త వేగి కనిపిస్తాయి. ఈ పాయింట్లో నేను ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ ఎండు కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల ఆమ్చూర్ పొడి వేస్తున్నాను. ఆమ్చూర్ పొడి లైట్గా పులుపు యాడ్ చేస్తుంది కాబట్టి వేస్తున్నాను. మీకు ఇది ఆప్షనల్. ఈ ఉప్పు కారాలు కాకరకాయ స్లైసెస్కి బాగా పట్టేట్టు కలిపి వీటిని ఇంకొక 5 నిమిషాలు వేయించాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత గరం మసాలా పొడి వేస్తున్నాను. చివరిగా ఇందులో ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి నేను 2 టీ స్పూన్ల బెల్లం పొడి కూడా వేస్తున్నాను. దీనివల్ల కొంచెం తీపి యాడ్ అవుతుంది. అంతే, ఉల్లిపాయలు కాకరకాయలు చక్కగా వేగాయి కాబట్టి ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి ఈ ఫ్రైని మీరు వేడిగా రోటీలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలామంది కాకరకాయలు చేదుగా ఉంటాయి అని వండుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ మెథడ్ ఫాలో అయ్యి ఈ స్టర్ ఫ్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది పెరుగు అన్నం, సాంబార్ అన్నం లాంటి వాటిల్లోకి కూడా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.